ఈరోజు మన డిష్ అటుకులు ఉప్మా. దానికోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని అలాగే పల్లి అండ్ జీడిపప్పుని వేసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఆనియన్స్, చిల్లీస్, టొమాటోస్ వేసుకుని ఒక 2 minutes మగ్గించుకోవాలి. అలాగే సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఆల్రెడీ మనం ముందుగానే సోక్ చేసి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న అటుకుల్ని ప్యాన్లో వేసుకుని ఒక 2 minutes మగ్గించుకోవాలి. ఎడ్జెస్లో జస్ట్ అలా చూపిస్తున్నట్టు వాటర్ వేసుకుని ఆల్రెడీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లి అండ్ జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 minutes అలా లో ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకుంటే మన వేడి వేడి అటుకులు ఉప్మా రెడీ. Follow and comment for more recipes.